తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని చెప్తూ ఉంటారు. వారి తర్వాత తరంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, నటభూషణ శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు లాంటి హీరోలు స్టార్ హీరోలుగా పరిశ్రమపై తమదైన ముద్ర వేశారు. ఈ ఐదుగురు హీరోల్లో ముగ్గురికి రెండు వివాహాలు అయ్యాయి. కేవలం ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు మాత్రమే ఒకే జీవిత భాగస్వామితో చివరి వరకు జీవించి సినిమా వాళ్ళ పెళ్లిళ్ళు ఎక్కువ కాలం నిలబడవు అని మాట్లాడే వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు. శోభన్ బాబు గారిపై కూడా జయలలిత గారితో ఆయన ఎంతో సన్నిహితంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఏఎన్ఆర్ గారి విషయంలో మాత్రం ఎంతోమంది హీరోయిన్లు ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉన్నారని వార్తలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఆయన హద్దు మీరలేదు, పరిధి దాటలేదు. మంచి వ్యక్తిత్వంతో, విలువలతో ఆఖరి క్షణం వరకు జీవించారు ఆయన. అందుకే ఒకసారి ఏఎన్ఆర్ గారి సతీమణి అన్నపూర్ణమ్మ గారితో కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఆమెను కావాలని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాలని, మీ ఆయన పలానా హీరోయిన్తో బాగా క్లోజ్ అంట కదా అని మాట్లాడుతుండగా ఆమె ఎంతో పరిణితితో వారి మాటలకు ఉడుక్కోకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా, వారికి ఇంకేమాత్రం అవకాశం ఇవ్వకుండా, అందుకే కదా ఆయన అందరూ రొమాంటిక్ హీరో అంటారు అని సమాధానం ఇచ్చారట. ఏఎన్ఆర్ గారి సతీమణి అన్నపూర్ణ గారు 2011 డిసెంబర్ 28న స్వర్గస్థులు కాగా, ఏఎన్ఆర్ గారు 2014 జనవరి 22న ఆమె చెంతకు చేరారు. అయితే తెలుగు హీరోల్లో అత్యంత హుందాతనంతో పరిపూర్ణమైన జీవితం, నిండైన జీవితం, అన్ని విధాల అత్యద్భుతమైన జీవితం గడిపిన హీరోగా మాత్రం ఏఎన్ఆర్ గారి జీవితం గురించే చెప్పుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్న ఏకైక నటుడిగా ఘనత వహించిన ఏఎన్ఆర్ గారి వైవాహిక జీవితం అంత అత్యద్భుతంగా, ఆదర్శనీయంగా సాగితే ఆయన కుటుంబంలో మాత్రం పెళ్లి బంధాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. తాజాగా ఆయన మనవడు అఖిల్ గారు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అక్కినేని కుటుంబంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన వాళ్ళు, పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొని ఆ తర్వాత ఒంటరి అయిపోయిన వారు, అలాగే పెళ్లి చేసుకొని అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయి మరో వివాహం చేసుకున్న వారి గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మాకు వీడియోలు చేసి మిమ్మల్ని అలరించడమే ఫుల్ టైం ప్రొఫెషన్ కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ పెయిడ్ మెంబర్షిప్ బేసిక్ వర్షన్ జాయిన్ అయినా కూడా మనకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీరు ఫ్లిప్కార్ట్, మింత్రా లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో ఎలాంటి కొనుగోళ్లు చేయాలనుకున్నా కూడా మన ఛానల్ వీడియోల్లో పెట్టే వ్యూ ప్రొడక్ట్స్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసి భారీ డిస్కౌంట్లు పొందడంతో పాటు మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయడమో, షేర్ చేయడమో, అన్నింటికీ మించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడమో అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే, ఏఎన్ఆర్ గారి వివాహం అన్నపూర్ణమ్మ గారితో 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వారి దంపతులకి మొత్తం 5గురు సంతానం. టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున గారితో పాటు సత్యవతి గారు, సరోజ గారు, ప్రొడ్యూసర్లు వెంకట్ గారు, నాగసుశీల గారు కూడా వారి సంతానమే. అప్పట్లో సినిమా వాళ్ళంటే ఎంతో లోకుగా, చులకనగా చూసేవాళ్ళు. ఆ రంగంలో ఉన్న వారికి సరైన వ్యక్తిత్వం ఉండదని, వారికి ఎంతో మందితో అక్రమ సంబంధాలు ఉంటాయని అనుకునేవారు. ఆ మాటలు ఏఎన్ఆర్ గారిని బాగా ఆలోచింపజేశాయి. ఆయనకు కూడా చాలా కాలం పాటు ఎవరూ పిల్లనివ్వలేదు. దాంతో వివాహమైన తర్వాత సినిమా వాళ్ళంటే ఎంత పద్ధతిగా, క్రమశిక్షణగా ఉంటారో చూపించాలనుకుని నిర్ణయించుకున్న ఏఎన్ఆర్ గారు భార్య అంటే ఎంతో గౌరవంగా ఉండడంతో పాటు వివాహ బంధానికి విలువను పెంచేలా ఎంతో ఆదర్శనీయంగా తన నడవడికను ఉంచుకున్నారు. ఏఎన్ఆర్ గారి నటవారసుడిగా సినిమా రంగంలో అడుగుపెట్టి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున గారి మొదటి వివాహం ప్రముఖ నిర్మాత రామానాయుడు గారి కుమార్తె విక్టరీ వెంకటేష్ గారి సోదరి లక్ష్మి గారితో 1984 ఫిబ్రవరి 18న, అంటే సరిగ్గా ఏఎన్ఆర్ గారి దంపతులకి వివాహం జరిగిన రోజే జరిగింది. వారి దంపతులకి 1986 నవంబర్ 23న కుమారుడు నాగచైతన్య జన్మించారు. అయితే నాగార్జున గారి దంపతుల మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా వారు 1990లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయిన లక్ష్మి గారు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ గారిని రెండవ వివాహం చేసుకున్నారు. అప్పటికే శరత్ గారికి పెళ్ళవ్వడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. శరత్ గారు చెన్నైలో ఉన్న సుందరం మోటార్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. లక్ష్మి గారితో విడిపోయాక 1992 జూన్ 11న తనతో కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన అమర్ గారిని తన రియల్ లైఫ్ హీరోయిన్గా చేసుకున్నారు నాగార్జున. అయితే నాగార్జున గారు విడాకులు తీసుకునే సమయంలో ఏఎన్ఆర్ గారు నాగార్జున గారి దంపతులకి ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించారట. కానీ విడిపోతే మాత్రమే వారిద్దరూ సంతోషంగా ఉండే అవకాశం ఉందని నాగార్జున గారి దంపతులు భావించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ దగ్గుబాటి కుటుంబానికి, అక్కినేని కుటుంబానికి మధ్య ఎంతో ప్రేమపూర్వకమైన సంబంధాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. నాగార్జున గారితో
హీరో టబు గారు, అనుష్క గారు, ఇంకా ఎంతోమంది హీరోయిన్లతో సంబంధాలు అంటగడుతూ వార్తలు వచ్చినప్పటికీ నాగార్జున గారు, అమల గారి కాంబినేషన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ జోడీగా నిలవడం విశేషం. నాగార్జున గారు, అమల గారుల దంపతులకి 1994 ఏప్రిల్ 8న అఖిల్ గారు జన్మించారు. అయినప్పటికీ కూడా నాగచైతన్య గారిని కూడా అఖిల్ గారితో సమానంగా ఎంతో ప్రేమగా చూసుకున్నారు అమల. అలాగే తన తల్లి లక్ష్మి గారి దంపతులతో కూడా ఇప్పటికీ ఎంతో మంచి సంబంధాలనే కొనసాగిస్తున్నారు నాగచైతన్య గారు. నాగచైతన్య గారు హీరోగా తొలి సూపర్ హిట్ అందుకున్న సినిమా ఏమాయ చేసేవే సినిమాతో అందరికీ డ్రీమ్ పేరుగా మారిపోయిన సమంత గారు, నాగచైతన్య గారు చాలా ఏళ్లపాటు గాఢంగా ప్రేమించుకుని 2017 అక్టోబర్ 6న ఇరు కుటుంబాల పెద్దల్ని ఒప్పించి మతాంతర ప్రేమ వివాహం చేసుకుని ఒకటయ్యారు. వారి జంటకి అప్పట్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉండేది. అయితే వారిద్దరికీ మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోవడానికి నిర్దిష్టమైన కారణాలు చెప్పకపోయినప్పటికీ 2021 అక్టోబర్ 2న వారిద్దరూ తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆ తర్వాత మరో నటి శోభిత గారితో డేటింగ్ చేసిన నాగచైతన్య గారు 2024 డిసెంబర్ 4న శోభిత గారిని వివాహం చేసుకున్నారు. నాగార్జున గారి మరో కుమారుడు అఖిల్ గారి నిశ్చితార్థం కూడా 2016లోనే ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి గారి మనవరాలు శ్రియా భోపాల్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. అయితే శ్రియ గారికి, అఖిల్ గారికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తీవ్రమైన గొడవ జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది. మొత్తం మీద బయటకు చెప్పని కారణాలతో 2017లోనే వారి వివాహాన్ని రద్దు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. ఆ తర్వాత శ్రియ గారి వివాహం 2018 జూలై 6న అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి గారి మనవడు ఆనందిత్ రెడ్డి గారితో జరిగింది. నిశ్చితార్థం జరిగేటప్పటికి అఖిల్ గారి కంటే శ్రియ 4 ఏళ్లు పెద్దని తెలుస్తుంది. ఆ తర్వాత 2024 నవంబర్ 26న ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్జీ గారి కుమార్తె చిత్రకారిణి జైనబ్ రవ్జీ గారితో అఖిల్ గారి నిశ్చితార్థం జరిగింది. వారిద్దరూ 2025 జూన్ 6న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జైనబ్ గారు అఖిల్ గారి కంటే వయసులో 8 ఏళ్లు పెద్దని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు ఏఎన్ఆర్ గారికి అత్యంత ఇష్టమైన మనవడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఆయన చివరి రోజుల్లో ఆయనతో పాటు కలిసి ఉన్న సుమంత్ గారు నటుడిగా సత్యం, గౌరీ, గోదావరి, గోల్కొండ హై స్కూల్, అనగనగా లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా హీరోయిన్ కీర్తిరెడ్డి గారిని ప్రేమించి 2004 ఆగస్టులో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరూ కలిసి బ్రతకలేమని నిర్ణయించుకొని 2006లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరో సుమంత్ గారు ఒంటరిగా మిగిలిపోగా కీర్తిరెడ్డి గారు డాక్టర్ కార్తిక్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుని 2 పిల్లలకు జన్మనిచ్చి అమెరికాలో సెటిల్ అయిపోయారు. అయితే విడిపోయినా కూడా తమ మధ్య ఎంతో ఫ్రెండ్లీ రిలేషన్ ఉందని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటామని చెప్పారు సుమంత్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా హీరోయిన్ హీరో సుమంత్ గారికి స్వయాన అక్క అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మెగా మరియు అక్కినేని కుటుంబానికి చెందిన వారసుల కాంబినేషన్లో తెరకెక్కిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా సుమంత్ గారి సోదరి సుప్రియ గారు హీరోయిన్ గా నటించిన తొలి సినిమా మాత్రమే కాదు, ఏకైక సినిమా అని కూడా చెప్పాలి. అయితే సుప్రియ గారు అప్పట్లో వచ్చిన ఇష్టం అనే సినిమా హీరో చరణ్ రెడ్డి గారిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత వారి మధ్య సఖ్యత కుదరని కారణంగా విడాకులకి అప్లై చేశారు. అయితే కుటుంబ కలహాలతో పాటు ఇతర వ్యక్తిగత కారణాలతో మద్యానికి బానిసైన చరణ్ గారు లివర్ బాగా పాడవడంతో 2012 మార్చి 19న చనిపోయారు. ఆ తర్వాత సుప్రియ గారు అడివిశేష్ గారితో సన్నిహితంగా ఉంటున్నారని, వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ అవాస్తవాలని తేలింది. అక్కినేని కుటుంబానికే చెందిన మరో హీరో సుశాంత్ గారి వయసు కూడా 40 ఏళ్లకు దగ్గరగా ఉన్నప్పటికీ ఆయన ఇప్పటి వరకు వివాహం చేసుకోలేదు. అయితే ఆయనతో కలిసి ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి గారితో ఆయన ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవలే మీనాక్షి గారు హీరోయిన్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల విషయంలో కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అక్కినేని కుటుంబంలో ఏఎన్ఆర్ గారి వివాహంతో మొదలు పెడితే మొత్తం ఇప్పటి వరకు విడాకుల కారణంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ 11 సెలబ్రిటీ కపుల్స్ వివాహాలు జరిగాయి. ఎలా అంటే మొదటిది ఏఎన్ఆర్ గారి దంపతుల వివాహం, 2 నాగార్జున గారు లక్ష్మి గారు, 3 లక్ష్మి గారు విజయరాఘవన్ గారు, 4 నాగార్జున గారు అమల గారు, 5 సుప్రియ గారు చరణ్ రెడ్డి గారు, 6 సుమంత్ గారు కీర్తిరెడ్డి గారు, 7 నాగచైతన్య గారు సమంత్ గారు, 8 నాగచైతన్య గారు శోభిత గారు, 9 అఖిల్ గారు శ్రేయ భోపాల్ గారు, 10 శ్రేయా భోపాల్ గారు ఆనందిత్ రెడ్డి గారు, 11 అఖిల్ గారు జైనబ్ రవ్జీ గారి వివాహాలు జరిగాయి. వీరిలో అఖిల్ గారు శ్రేయ గారు పెళ్లికి ముందే విడిపోగా మరో 4 జంటలు విడాకులు తీసుకొని పెళ్ళయ్యాక విడిపోయిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా అక్కినేని కుటుంబంలో జరిగిన వివాహాలు ఒడిదుడుకు లోనైన విధంగా కాకుండా ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన అఖిల్ గారు జైనబ్ గారి దంపతులు ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా
ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడంతో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.